తాండూరు మండలం చెన్గస్పూర్ గ్రామంలో ప్రవీణ్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో ఉన్న ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ చెన్గస్పూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే రెడ్ గుర్తుకారం చెన్గేశ్పూర్ కోనాపూర్ గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, యూత్కు, అన్న చెల్లెలకు అందరికీ నా యొక్క వినతి, హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా నిలబెడతానని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా రోజు ఊళ్ళోనే ఉంటూ అందరికీ ఇంటింటికి తిరిగి ఈ ఊరిని అభివృద్ధి చేయగలుగుతానని మనవి. అందరూ ఉంగరం గుర్తు నా యొక్క ఉంగరం గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని నా యొక్క ప్రార్థన. నెంబరు గ్యాస్ స్టవ్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని మనవి. రెండవ నెంబరు గౌను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని మనవి. మూడవ నెంబరు గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మనవి. నాలుగవ నెంబరు గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మనవి. ఐదవ నెంబరు గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మనవి. ఆరవ నెంబరు గ్యాస్ పొయ్యికి ఓటు వేసి గెలిపించగలరని మనవి. ఏడవ నెంబరు గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మనవి. ఎనిమిదవ నెంబరు స్టూల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. ఈరోజు చెన్గేశ్పూర్ గ్రామం లోపల మరియు చెన్గేశ్పూర్ మరియు కోనాపూర్ గ్రామ పంచాయతీ ఆధీనం లోపల ఎలక్షన్ జరుగుతున్న సందర్భం లోపల ఈరోజు అన్ని వర్గాలతోటి కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను, ఓసీలను కలుపుకొని చాలా సున్నితంగా, సులభంగా ప్రజల్లోకి వెళ్ళిండు ప్రవీణ్ కుమారు. ఎలాంటి కల్మషం లేని వ్యక్తి, పిలిస్తే పలికేటటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. ఈరోజు అందరినీ భుజం తట్టి నడిపిస్తుకుని ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరి హృదయాల లోపల, ప్రతి ఒక్కరి కుటుంబం లోపల ఈరోజు ప్రవీణ్ గౌడ్ని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ ముఖమ్మడిగా ఆలోచన చేస్తున్నారు. రేపు కూడా భారీ మెజార్టీతోటి ప్రవీణ్ కుమార్ గౌడ్ గెలుస్తాడు, దీనికి తిరుగులేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చెన్గేశ్పూర్ కోనాపూర్ సంస్థాగత ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయుచున్న ఎన్కేపల్లి ప్రవీణ్ గౌడ్ మరియు పెద్దల ఆశీర్వాదము గ్రామం మొత్తంలో పెద్ద ఎత్తున ఆయన మంచి ఒక పట్టుదల, అంటే ప్రజాసేవ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా మంచి దీంతో నడిపించుకొని ముందు ఫ్యూచర్ కూడా మళ్ళీ కోరుకునేటట్టుగా చేయాలని మా గ్రామ పెద్దల నుండి అందరుండి ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ్ గౌడ్ అని పొద్దు కంకణం కట్టుకొని చెప్తున్నారు, గెలిపిస్తున్నామని చెప్పేసి. గతంలో మాకు సర్పంచ్కు వచ్చిన ఓట్ల కన్నా ఇంచుమించు ఎక్కువ రావచ్చు, కొంచెం తక్కువ రావచ్చు, కానీ ఆ మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తున్నాడని ధీమాతోటి ఈరోజు అందరికీ గ్రామం కోనాపూర్, చెన్గేశ్పూర్ కోనాపూర్ ప్రజలకు కూడా ఎలాంటి ఇది లేకుండా, కల్మషం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని గెలిపించుకొని మన ఊరు గ్రామాభివృద్ధి చేసుకోవాలని, ఇతరుల మాటలు మనం నమ్మకుండా మనకు నచ్చింది న్యాయము అన్యాయం తెలుసుకొని నడవాలని చెప్పేసి నా యొక్క ఉంగరం గుర్తుకు ఓటేయాలని నా యొక్క మనవి. చెన్గేశ్పూర్ కోనాపూర్ అనుబంధము అందరం కలిసి ప్రవీణ్ కుమార్ గౌడ్ ఎల్లవేళ అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి అతని అభ్యర్థిత్వం బయటికి చెప్పకుండా చాలామంది లోపల ప్రవీణ్ కుమార్ గౌడ్ మేమున్నాము, నువ్వు అధైర్యపడకు, మీరు ఎటువంటి ఎన్నికం చేసేది అవసరమే లేదు, బంపర్ మెజారిటీతోటి, ఊహించని మెజారిటీతోటి ఉంగరం గుర్తు మనసులో దూసుకుపోయింది, మనుషుల మైండ్లో ఫిక్స్ అయిపోయింది, దానికి తిరుగులేదు. 1 to 8 బంపర్ మెజారిటీతోటి వార్డు మెంబర్స్ వస్తున్నారు, ప్రవీణ్ కుమార్ గౌడ్ వస్తున్నారు, గెలుపు ధీమాలో మేము దూసుకుపోతున్నామని చెప్పి కోనాపూర్ చెన్గేశ్పూర్ ప్రజల తరఫున, అందరి తరఫున ప్రవీణ్ గౌడ్కు ఓటేయాలని చెప్పి మనస్సాక్షిగా కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు మన యువకుడు శ్రీ ప్రవీణ్ కుమార్ గౌడ్ పోటీ చేస్తున్న, ఉంగరం గుర్తుతోటి పోటీ చేస్తున్నాడు. ఆయనకు మనకు ఉభయ గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో ఓటేసి ఉంగరం గుర్తును గెలుపుకు సహకారం చేయగలరని నేను ఆశిస్తూ
గ్రామ పంచాయతీ అభివృద్ధికి మీ అందరి తోడ్పాటు ఇచ్చినట్లుంటుంది. ప్రవీణ్ కుమార్ గౌడ్ను గెలిపించుకుందాము అని చెప్పేసి అందరితో మనవి చేస్తున్నాను.